ఈ ఘటనను ఎలా చూడాలి? అంటే ఒక అధికారిని భయపడిస్తే ఈ విధంగా నిజం దాగుంటుందా? సతీష్ కుమార్ హత్య అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాష్ట్రంలో పరకామణి కేసు అనేది ఒకటి పైన గవర్నమెంట్లో జరిగింది. పరకామణి కేసులో దగ్గర 850 కోట్ల కేసు అది. కేసు విచారణలో భాగంగా ఆ రోజు విజిలెన్స్ ఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ సిఐ గారిని ఐ విట్నెస్ అయిన వ్యక్తిని ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈతంతో లోక్ అదాలత్లతో బలవంతంగా రాజీ చేయించుకొని తర్వాత దాన్ని ఈ గవర్నమెంట్ సైన్ చేసిన తర్వాత సిట్ మళ్ళీ ఆ దర్యాప్తుని సిట్ మళ్ళీ రీఓపెన్ చేయించి ఆ భాగంలోనే నేను 13వ తారీఖు రాత్రి నైట్ 12 o'clock తర్వాత ఇక్కడి నుంచి గుంటకల్ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ వచ్చి A1 క్లాస్ కోచ్లో బెర్త్ నెంబర్ వచ్చి 29లో ఎక్కాడు. అక్కడ అత్యంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడ లోన్కి మనం కోచ్లో పోవాలంటే ఒక మనిషి పోవాలంటే నన్ను ఐడెంటిఫై చేసిన తర్వాతే లోన్కి పంపిస్తారు దాంట్లోకి. అటువంటి దాంట్లో పోయే క్రమంలో కూర్చున్న వ్యక్తిని అతి కిరాతకంగా లోన దాంట్లో దుండగులు చేరుకొని అత్యంత పాసిఫికంగా అతన్ని హతమార్చి ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేకి భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి నిన్న ఏమంటాడు, ఆయన సతీష్ కుమారు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తాడు. ఆయన ఏం చూసాడని చెప్తున్నాడు? ఆయనకి తెలుదా? ఆయన చూశాడా? ఇక్కడ వచ్చి ఏం జరిగింది చూశాడా? ఆయన మాట్లాడే మాట చాలా బాధాకరం విషయం. ఇది మా సతీష్ కుమార్కి ఇది సిబిఐకి ఎన్క్వైరీకి ఇచ్చేసి ఈ దర్యాప్తు చేసి దీంట్లో నిజాలు నిగ్గు తేల్చవలసిందిగా ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్ మనము చంద్రబాబు నాయుడు గారిని, కుటుంబ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఏ దీంట్లో ఉన్న అధికారులు ఎవరు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎవరేమి చేశారనే దాన్ని నిగ్గు తేల్చి ఈ మన సతీష్ కుమార్కి న్యాయం జరగాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే గతంలో ఏదైనా సతీష్ కుమార్కి ఈ విధంగా పరాకమణి ఇష్యూ సంబంధించి ఏదన్నా తనకు థ్రెట్ ఉండే ఛాన్స్ ఉందని అలా ఏదైనా మాట్లాడడం కానీ అలా ఏదైనా జరిగిందా మీతో? అయితే మా తమ్ముడే, నా పేరు గోపాలు, మా తమ్ముడే. కాకపోతే ఎక్కడ చెప్పేవాడు కాదు ఆయన. కాకపోతే అప్పుడు ఆ రోజు అయితే మాత్రం 2 ఏళ్ల కింద జరిగిన పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా ఇతన్ని బెదిరించి లోక్ అదాలత్తో రాజీ చేసుకున్నారు. అప్పుడు కూడా భూములు ఈ అతనుకున్న రవికుమార్ అనే వ్యక్తి పట్టబడిన వ్యక్తి ఆ రోజు ఆ స్కామ్లో ఆయన ప్రధాన సూత్రధారు రవికుమారే ఇతన్ని భయపడించి వాళ్ళ ఒత్తిడితో పైన అధికారులు ఉన్నారు, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్ద నాయకులు ఉన్నారంతా. వైవి సుబ్బారెడ్డి కూడా ఆ రోజు చైర్మన్, ప్రజెంట్ చైర్మన్, వీళ్ళందరినీ ఒత్తిడి తెచ్చి ఇతన్ని ఆ రోజు ఒత్తిడి తెచ్చి భయపడించుకొని కూడా ఈ కేసు రాజీ చేసుకున్న విషయం కూడా అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మనం చెప్పేది దీంట్లో ఏం లేదు. అలాంటి కేసులో ఈరోజు ఐ విట్నెస్గా ఉన్న సతీష్ కుమార్ నిన్న బయలుదేరిపోతా ఉంటే అత్యంత పాశవికంగా దారుణంగా చంపడం చాలా ఈ గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ సతీష్ కుమార్కి న్యాయం చేయాలని సందర్భంగా కోరుతున్నాం. అయితే మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే సతీష్ కుమార్ ఇంటి సమీపంలో పెద్ద ఎత్తున అభిమానులు, బంధువులు చేరుకున్నారు. అయితే ఇప్పటికే అంత్యక్రియల కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడాలి. సార్ చెప్పండి, అంటే ఏంటి అసలు ప్రధానంగా ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం? ఇప్పుడు సతీష్ కుమార్ అనే వ్యక్తి ఈరోజు దారుణంగా హత్య జరిగిన విషయం తెలిసింది మనకు. కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇంతకుముందు నలుగురిని బలైందని చెప్పేసి మాకు న్యూస్ నుంచి మాకు తెలిసింది. ఇతను 5వ వ్యక్తి. ఇంకా అంటే ప్రతి ఒక్క వ్యక్తి తిరుమలలో టీడీపీలో టీడీటీలో చేసిన వ్యక్తులు ఎంతమంది వీళ్ళు సంపాదన చూస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు వయసు పిల్లలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము దయచేసి ఇట్లాంటి ఓన్లీ సేవ్ చేయాలా, ఏమైనా సెక్యూరిటీ ఇవ్వండి, దయచేసి ఇదంతా క్లోజ్ చేయండి, ఇట్లాంటి రాకూడదు. మేము తిరుపతి దేవస్థానంలో డబ్బులు వేసేది మేము, మా పేద ప్రజలు కొన్ని కోట్లు వేస్తాం, ప్రజలు వేసే డబ్బులు, ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళంటి సెక్యూరిటీ ఇచ్చిన సతీష్ కుమార్, ఆ డబ్బులకు సెక్యూరిటీ ఇచ్చిన సతీష్ కుమార్ను మా డబ్బులు తీసుకొని వాళ్ళు ఇతను ఈ విధంగా దారుణంగా మర్డర్ చేస్తే దానికి ఎవరు న్యాయం చేయాలా? మీరే కదా. మేము బీద కుటుంబం, మేము పెద్ద కులం కాదు, మాది బీద కులము. మేము కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకొని దేశానికి ఏదో విధంగా, ప్రపంచానికి ఏదో విధంగా కానీ దేశానికి కానీ
ఒక న్యాయం చేయాలని చెప్పేసి మేము వచ్చిన మా అల్లుడు కానీ ఇంకోరు కానీ నా కొడుకు ఎవరో కానీ మా వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇంత ప్రాంప్ట్గా వర్క్ చేసిన వాళ్ళు, ఇంత క్లారిటీగా వర్క్ చేసిన వాళ్ళు, ఇంత ప్రాంప్ట్గా వర్క్ చేసిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు మీరు వాడుకొని మమ్మల్ని ఎందుకు మర్డర్ చేస్తారు? మా ఫ్యామిలీ ఏం కావాలా? దీనికి దయచేసి ప్రభుత్వం కఠినంగా, కూటమి ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేసి దయచేసి మొక్కుతున్నా. ఇట్లాంటి వాళ్ళు వేరే వ్యక్తి ఇట్లా కాకూడదు. ఎవరైనా కావచ్చు, అందరూ ఒకటే సమానములే, నా ప్రజలంతా సమానములే. దయచేసి కాకూడదు అని చెప్పేసి మీరు కఠినంగా చర్య తీసుకొని దానికి ఏదో ఒకటి కుటుంబ ప్రభుత్వం చర్య తీసుకొని ఏదో ఒకటి చేసుకోవాలి. గారు ఎలా ఉండేవారు అంటే చివరిగా ఏదైనా మాట్లాడాను మీతో ఇలా పరాకామణి ఇష్యూలో కొంత థ్రెట్ ఉంది, ఏదైనా తనకు హాని ఉందని అలా మాట్లాడాను? మా పేరు రవికుమార్ అనేసి, మా బిడ్డ మా అల్లుడు ఈయన సతీష్ కుమార్ అనేసి. సతీష్ కుమార్ వచ్చేసి ఒక ఆనెస్ట్ ఒక ఆఫీసర్. ఆ ఆఫీసర్లో ఒక న్యాయం చేయండి అని కోరుతున్నాం అంతే. బిడ్డకి ఏం లేదు, ఇలాంటి మర్డర్స్ ఇలాంటివి చేస్తే ఫ్యూచర్లో ప్రతి మనిషికి భయం పుడుతుంది. అందుకే కొంచెం మాకు ఇది చేయండి, న్యాయం చేయండి అంతే. మాకు సహాయం చేయదండి, మాకు న్యాయం చేయండి. మాకు సహాయం అక్కర్లేదు, బిడ్డకి సహాయం చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రతి మనిషి వాల్యూ ఈ పాలిటిక్స్లో తెలియడం లేదు. ఇది మనిషి వాల్యూ తెలియాలంటే మా సతీష్ లాంటి మనిషి ఇంకొకరికి కాకూడదు ప్రతి మనిషికి అని దయచేసి కోరుతున్నాను. మాకు న్యాయం చేసేయండి మా బిడ్డకి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోరుతున్నాము, మాకు పొలిటికల్ తెలీదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమున్నా మా బిడ్డకి కొంచెం సాయం చేయండి. సతీష్ కుమార్ చివరగా తమ భార్యతో పాటు తమ తమ్మునికి మెసేజ్ చేశారంటున్నారు. తెలియదండి, మాకు తెలియదండి. మాది వచ్చేసి బళ్ళారి, మా బిడ్డనే సొంతం. మా బిడ్డ మాకు ఏమవుతుందో ఏమైందో తెలీదు. ఆయన ఎవరితో చెప్పుకోలేడు, ఆయన లోపలే పెట్టినాడు. ఎన్నో కోట్లు ఇస్తాము, ఎన్నో ఉన్నా కూడా ఏముండా కూడా ఏం పట్టించుకోలేదు. మాకు కొంచెము ఆ పాపకి బిడ్డకి సన్న పిల్లలు ఉన్నారు, కొంచెం న్యాయం చేయండి అంతే. అయితే మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. కొంతమంది యువత ఉన్నారు. బ్రదర్ చెప్పండి, సతీష్ కుమార్ ఎలా ఉంటుంది? ఈరోజు పరకామణి చోరీ కేసులో ముఖ్య సాక్షిగా కీలక వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీ వై సతీష్ కుమార్ గారు ఎక్స్ ఏవిఎస్ఓ, మా పూర్వ విద్యార్థి, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి అండి. సో హీ ఈజ్ ఎ హానెస్టీ సిన్సియర్ ఆఫీసర్. మేము ఎందుకంటే ఇంటర్మీడియట్లో నాకు 1 ఇయర్ సీనియర్, డిగ్రీలో 3 ఏళ్ళు మేము బీకాము, అతను బీఏ. సో మేము ఒకవైపు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, అతను కానిస్టేబుల్ మాకంటే ముందు సీనియర్గా. సో ఫస్ట్ ఏఆర్ కానిస్టేబుల్గా ఉండి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు టీటీడీలో అసిస్టెంట్ విజిలెన్స్ సూపర్ ఆఫీసర్గా ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మా విగత జీవిగా అన్యాయం ఉన్నటువంటి మృతి మా పూర్వ విద్యార్థులకి హృదయానికి బాధాకరంగా ఉంది. దయచేసి అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ సరైన న్యాయం చేయాలని మీడియా మిత్రులు కోరుకుంటాం. ధన్యవాదాలు. దాదాపు ఈ ఇష్యూ జరిగి 2 ఇయర్స్ పైన నడుస్తూ ఉంది. అంటే గతంలో ఏదైనా మాట్లాడారా సతీష్ కుమార్? సతీష్ కుమార్ గారిని గత 1 ఇయర్ నుంచి చెప్పినాము. అతను తన కుటుంబం, ఉద్యోగము, కుటుంబం వచ్చి మిత్రులు, క్రికెట్, ఇదే అతని ప్రాణం. సో 23లో పరకాని చోరీ కేసులో మొదట కేసు ఫైల్ చేసిన వ్యక్తి ఇతనే. సో తర్వాత నుంచి ఒక 2-3 సార్లు కలిశారు. అతను మేము టీటీలో పోయేటప్పుడు కూడా పరిచయం చేసుకునే వాళ్ళం. మా పూర్వ విద్యార్థి కాబట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. తర్వాత మేము డిపార్ట్మెంట్ వేరైనప్పటికీ నిన్నటి నుంచి మనసులు లేదండి. సో దయచేసి మీడియా మిత్రులు అసలైన నిజాన్ని బయటికి తీసి వాళ్ళ కుటుంబాన్ని ప్రగాఢంగా న్యాయం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అయితే మరి కొంతమంది ఉన్నారు. పెద్ద చెప్పండి, సతీష్ కుమార్ ఎలా ఉండేవారు? సతీష్ కుమారు బాగానే ఉండేవాడు, కాకపోతే ఆయనకు జరిగిన సమస్యలు దండి ఉండేవి. వల్ల ఇప్పుడు ఏం చేస్తారు, మనల్ని బంటులను మనం రచించే వాడిని వాళ్ళు రాజకీయ నాయకులు చేస్తే మనం ఎందుకు వాళ్ళలోనే ఉన్న బాధ్యతలు ఏమో తెలియవు మనకి. దాని గురించి ఆలోచించి కొంచెం మాకు సేవ చేస్తే బాగుంటుంది. ఇది మొత్తం మనం చూస్తూ ఉన్నాం. సతీష్ కుమార్ మిత్రులు, బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అంత్య యాత్ర కార్యక్రమానికి చేరుకున్నారు. ఇక్కడ నుండి నేరుగా పత్తికొండ సమీపంలో ఉన్న ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో ఒకటే అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో మనం చూసాం, తిరుమలలో
అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న సమయంలో ఏదైతే పరకామణి ఇష్యూ, విదేశీ సంబంధిత డాలర్స్ కావచ్చు లేదా బంగారు వెండి ఆభరణాలకు సంబంధించి రవికుమార్ అనే అధికారి అప్పట్లో దొంగిలించిన కేసు కలకలం రేపింది. అందులో ప్రధానంగా ఫిర్యాదుదారుడైనటువంటి సతీష్ కుమార్ మొన్న జరిగిన ఈ దారుణ హత్య ఏదైతే ఉందో అందులో ప్రధానంగా గుంతకల్ నుండి నేరుగా సిఐడి ఫిర్యాదు విషయంలో వెళ్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అంతా కూడా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున సతీష్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సతీష్ కుమార్ గారు ఎలా ఉండేవారు? సతీష్ కుమార్ ఒక బీసీ ఎంప్లాయీస్. బీసీలను ఎవరు ఉన్న వాళ్ళు బతకనేరు. మాకి సిన్సియర్గా ఆఫీసర్ ఆ పిల్లోడు. ఎవరిని ఏదన్నా పట్టుకుంటే ఆ పిల్లోడు ఖచ్చితంగా నిగ్గు తీసే మనిషి. అటువంటి మనిషిని మున్నేరు. మా బీసీలను ఎవరిని బతకనేరు. దీనికి న్యాయం చేయాలని నేను మాట్లాడుతున్నాను. మేము దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా మాకు చర్య తీసుకోవాలని చెప్తున్నాను. ఇది ప్రధానంగా పత్తికొండకు చెందిన సతీష్ కుమారు ఇంటి వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున అంతిమ యాత్రకు బయలుదేరుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. జరిగిన ఘటన ఏదైతే ఉందో అందులో ప్రధానంగా సతీష్ మృతి ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.